ఒక పెద్ద యుద్ధం వెనుక అసలు కథ ఎక్కడ మొదలైంది? అది ఆయుధాలతో కాదు, ఒక సోదరుడి మనసులో పుట్టిన చిన్న అసూయతో మొదలైంది. సో, మహాభారతంలో జరిగిన ఆ మొదటి అత్యంత ప్రమాదకరమైన కుట్ర కథేంటో ఇప్పుడు చూద్దాం. అసూయ. దీనికి మనం చెల్లించే వెల ఎంత? ఈ ప్రశ్నే ఈ కథకు ప్రాణం. ఒక చిన్న నిప్పురవ్వలా మొదలైన అసూయ మొత్తం కుటుంబాన్ని, ఆఖరికొక రాజ్యాన్ని కూడా ఎలా కాల్చేసిందో ఈ కథలో మనకు అర్థమవుతుంది. సరే, ఇక కథలోకి వెళ్దాం. కథ జరిగేది హస్తినాపురంలో. తండ్రి చనిపోవడంతో అనాథలైన 5 అన్నదమ్ములు వాళ్లమ్మతో కలిసి ఆస్థానంలోకి అడుగుపెట్టారు. వాళ్లు అక్కడ అందరికీ కొత్తవాళ్లు, అపరిచితులు. కాని వాళ్ల రాక ఆ రాజ్య భవిష్యత్తును శాశ్వతంగా మార్చేబోతోందని అప్పుడు ఎవ్వరికీ తెలీదు. ప్రాచీన గ్రంథాలు కూడా ఈ సందర్భాన్ని నమోదు చేశాయి. తండ్రిలేని పాండవులు వాళ్లమ్మ కుంతీదేవితో సభలోకొచ్చినప్పుడు జనం కళ్లల్లో ఒక రకమైన ఆశ్చర్యం, జాలి కనిపించాయి. కాని ఆ జాలి వెనకాలే ఒక పెద్ద తుఫాను నెమ్మదిగా మొదలవుతోంది. వీళ్లే ఆ 5 అన్నదమ్ములు, పాండవులు. ప్రతి ఒక్కరూ ఒక్కో యోధుడితో సమానం. కాని వీళ్లలో ఒకడు తన అపారమైన బలంతో తెలీకుండానే ఒక పెద్ద గొడవకు సెంటర్ పాయింట్ అయ్యాడు. అతనే భీముడు. అయితే పాండవులు వచ్చారని అందరూ సంతోషించలేదు. ముఖ్యంగా వాళ్ల కజిన్స్ అంటే కౌరవులు. వాళ్లలో పెద్దవాడైన దుర్యోధనుడి గుండెల్లో మాత్రం అసూయ అనే మంట మొదలైంది. చిన్నప్పుడు అంతా కలిసి ఆడుకునేవాళ్లు. కాని భీముడి బలం మామూల్ది కాదు. సరదాగా చెట్టు ఊపితే చాలు పైనున్న కౌరవులంతా పళ్లలా కింద పడిపోయేవాళ్లు. నీళ్లలో ఆడుకుంటున్నప్పుడు వాళ్లని సరదాగా నీళ్లలో ముంచితే ఊపిరాడక గిలగిలలాడేవాళ్లు. భీముడికివన్నీ అమాయకపు ఆటలు. కాని దుర్యోధనుడికి మాత్రం ఇవి గుండెలో గుచ్చుకున్న అవమానాలుగా మిగిలిపోయాయి. సో, రాజ్యంలో 2 రకాల వాతావరణం ఏర్పడింది. ఒకవైపు జనమంతా పాండవుల ప్రతిభను పొగుడుతున్నారు. మరోవైపు దుర్యోధనుడి మనసులో మాత్రం ద్వేషం పెరిగిపోతోంది. అతని దృష్టిలో భీముడు ఒక అహంకారి, ఒక శత్రువు, ఎలాగైనా సరే తొలగించాల్సిన ముప్పు. దుర్యోధనుడు ఒక నిర్ణయానికొచ్చాడు. వీళ్లలో అందరికన్నా బలవంతుడు ఈ భీముడే. వీణ్ణి ఎలాగైనా సరే వదిలించుకోవాలి. ఈ మాటల్లో అసూయ కంటే ఒక చల్లని, క్రూరమైన నిర్ణయం కనిపిస్తోంది. సొంత సోదరుడిమీద ప్రేమపోయి ఇప్పుడు చంపాలనెంత కసి పెరిగింది. ఇక దుర్యోధనుడు తన ప్లాన్ని అమలు చేయాలనుకున్నాడు. దీనికోసం చాలా జాగ్రత్తగా ఒక ప్రాణాంతకమైన విందును ప్లాన్ చేశాడు. ఇదేదో కోపంలో తీసుకున్న నిర్ణయం కాదు. ఇది ఒక పక్కా ప్లాన్. 4 స్టెప్స్ ఉన్నాయిందులో. స్టెప్ 1, గంగా నది ఒడ్డున వాటర్ స్పోర్ట్స్తో ఒక గ్రాండ్ పార్టీ ఏర్పాటుచేసి అందర్నీ పిలవటం. స్టెప్ 2, భీముడికి పెట్టే భోజనంలో కాలకూట విషం కలపటం. స్టెప్ 3, అతను విషం వల్ల, అలసట వల్ల స్పృహ కోల్పోయే వరకు వెయిట్ చేయటం. ఇక ఫైనల్ స్టెప్, నిస్సహాయంగా పడి ఉన్న భీముడిని నదిలో పారేయడం. ప్లాన్ ప్రకారమే అంతా జరిగింది. దుర్యోధనుడు ఎంతో ప్రేమగా వడ్డిస్తున్నాడని అనుకుని ఏమాత్రం అనుమానం లేకుండా భీముడు ఆ విష ఆహారాన్ని కడుపునిండా తిన్నాడు. ఇక అలసట, విషం ప్రభావంతో అక్కడే గాఢనిద్రలోకి వెళ్ళిపోయాడు. ఇదే మంచి సమయం అనుకుని దుర్యోధనుడు అతని తాళ్లతో కట్టేసి గంగానది చీకటి లోతుల్లోకి తోసేశాడు. కాని ఇక్కడినుంచే కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. ఒక క్రూరమైన కుట్ర నుంచి మనమిప్పుడొక అద్భుతమైన పౌరాణిక ప్రపంచంలోకి వెళ్లబోతున్నాం. భీముడి శరీరమలా నది అడుగుకు మునిగిపోతుంటే ఇంకా అతని కథ ముగిసిపోయిందనే అందరూ అనుకున్నారు. కాని విధి ప్లాన్ వేరే ఉంది. అందరూ అనుకున్నట్టు అది మరణం కాదు, అదొక కొత్త ప్రపంచంలోకి ప్రయాణం. భీముడు నేరుగా నాగలోకంలోకి, అంటే సర్పాల రాజ్యంలోకి చేరుకున్నాడు. అక్కడ ఒక పెద్ద అద్భుతం జరిగింది. నాగలోకంలోని పాములన్నీ అతన్ని కరిచాయి. మామూలుగా అయితే చనిపోవాలి. కాని వాటి విషం భీముడి శరీరంలో ఉన్న కాలకూట విషానికి విరుగుడుగా పనిచేసింది. అంటే ఒక విషాన్ని ఇంకో విషం చంపేసిందన్నమాట. చూడండి, ఏది అతన్ని చంపాలనుకున్నారో అదే అతని ప్రాణాలను కాపాడింది. ఇది కదా అసలు విధి విచిత్రమంటే. భీముడిని చూసి నాగులు ఆశ్చర్యపోయారు. అతన్లో ఒక యోధుడిని, వాళ్ల వంశానికి చెందిన వాడిని గుర్తించారు. అందుకే అతనికి ఒక గొప్ప వరమిచ్చారు. అదే 10,000 ఏనుగుల బలం. ఆ క్షణంలో దుర్యోధనుడి ప్లాన్ ఘోరంగా ఫెయిలయ్యింది.
ఫెయిలవ్వడమే కాదు, రివర్స్లో భీముణ్ణి ఊహించనంత శక్తివంతుడిగా మార్చేసింది. శత్రువు వేసిన బాణం ఒక వరంలా మారింది. ఇక ఇంత శక్తిని పొందిన భీముడు రాజభవనానికి తిరిగి వచ్చాడు. కాని అతని రాకతో ఆనందంతో పాటు ఒక భయంకరమైన నిజం, ఒక కఠినమైన నిర్ణయం కూడా బయటపడ్డాయి. 8 రోజుల తర్వాత చనిపోయాడనుకున్న కొడుకు కళ్ల ముందు కనిపించేసరికి తల్లి కుంతి ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. భీముడు జరిగిందంతా వివరించాడు. కాని వాళ్లకి వెంటనే అర్థమైంది, ప్రమాదమింకా తొలగిపోలేదని. వారి మంచి కోరే విదురుడు వాళ్లకొక సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయం ఎవ్వరితోనూ చెప్పొద్దు. దుర్యోధనుడు చాలా ప్రమాదకారి. మీ ప్రాణాలకు ముప్పు ఇంకా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు. ఆయనకు అర్థమైంది, ప్రమాదం ముగిసిపోలేదని, ఇప్పుడే మొదలైందని. ఆ సలహా ప్రకారమే పాండవులు ఆ భయంకరమైన నిజాన్ని తమలోనే దాచుకున్నారు. ఇక ఆ నిశ్శబ్దమే వారికి కవచంలా మారింది. సొంత సోదరుడే ప్రాణాలు తీయాలని చూశాడనే నిజాన్ని గుండెల్లో పెట్టుకుని వాళ్లు ప్రతి క్షణం జాగ్రత్తగా బతకడం మొదలుపెట్టారు. చూశారుగా, మొదటి కుట్ర విఫలమైంది. అంతేకాదు, హీరోని ఇంకా బలంగా మార్చింది. కాని ఇది దుర్యోధనుడిలో ద్వేషాన్ని మరింత పెంచింది. ఈ సంఘటన ఒక నిశ్శబ్ద హెచ్చరికలాంటిది. రాబోయే మహాసంగ్రామానికి ఇది కేవలం నాంది మాత్రమే. ఆ మహావినాశనానికి వేసిన మొదటి రహస్యమైన అడుగు ఇది.